ఆదిశక్తికి అంటే పార్వతీ మాతకి పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు. ఏమిటా వరం అనంటే, ఓ పార్వతి, భూలోకంలో ఉన్నటువంటి 714 గోత్రీకులలో ఉన్నటువంటి వారందరికీ కూడా నీవు వారిలో పుణ్యాత్ములైనటువంటి వారు 102 గోత్రీకులందరినీ కూడా నీవే అగ్నిముఖంగా తర్వాత కైలాసానికి తీసుకుని రావాలి అని పార్వతీదేవికి పరమేశ్వరుడు వరం ఇచ్చాడు. ఎందుకంటే భూలోకంలో కూడా భూమి అంతా దుర్భిక్షమైపోయింది. ఆదివేశులంతా ఒకనొకప్పుడు త్రేతాయుగంలో అంటే వెళ్ళిపోయినారు, వాళ్ళంతా కైలాసంలోకి వెళ్ళిపోయినారు. ఎందుకని వాళ్ళు కైలాసంలోకి వెళ్ళారు మన ఆదివేశులు అంటే, పూర్వము ఒక శాలంకాయన మహర్షి దగ్గరికి అందరూ కూడా ఈ ఉద్వాహ మహర్షి వీళ్ళందరూ కూడా మహర్షులు, మన ఆర్యవైశ్య మహర్షులు. మన ఆర్యవైశ్యులలో కూడా మహర్షులు ఉండేవారు ఒకప్పుడు. అలాగే ఈ మహర్షులందరూ వెళ్ళి, ఓ స్వామి, ఏమిటిది జీవనం? కేవలం తినడం పడుకోవడమేనా? మాకు మోక్షం ఎలా వస్తుంది? ముక్తి ఎలా వస్తుంది? ఇతర జంతువులకు మాకు ఇంకా తేడా ఏముంది? మేము ఇలాగే ఉంటే కనుక మేము ముక్తి మోక్ష స్థానాలకు మేము ఏం చేయాలి అని వాళ్ళని కోరుకున్నారు. అప్పుడు ఆ మహర్షులు చెప్పారు, మీరు సత్వగుణముతో గర్వరహితంగా మీరు తేజోవంతంగా మీరు తపస్సు చేయండి అని వాళ్ళకి. కొంతమందికేమో అష్టాక్షరి మంత్రాన్ని ఓం నమో నారాయణాయ అంటూ అష్టాక్షరి మంత్రాన్ని ప్రసారించి, మరికొంతమందికేమో పంచాక్షరి ఓం నమః శివాయ అంటూ కొంతమందికి పంచాక్షరిని మంత్రాన్ని ఇచ్చి మీరు ఇక తపస్సు చేసుకోండి అన్నారు. వాళ్ళు ఆర్యవైశ్య మహర్షులు తపస్సు చేస్తుంటే ఆ జ్వాలలంతా కూడా దీప్యమానంగా వెలిగిపోయి బాగా పొగలు వచ్చేస్తున్నాయి, వేడెక్కిపోయింది. మహర్షులంతా కూడా జపాలు చేస్తుంటే బాగా వేడెక్కిపోయి అలాగా పొగలు వచ్చేస్తూ ఉంటే అప్పుడు ఆ హరిహరులు ఇద్దరు కూడా ఒకే పీఠం పైన సాక్షాత్కరించారు ఈ ఆర్యవైశ్యులు. అప్పుడు ఆర్యవైశ్యులతో, ఓ ఆర్యవైశ్య మహర్షులారా, మీకు ఏం కావాలో కోరుకోండి అన్నారు. అప్పుడు ఈ మహర్షులంతా, ఓ స్వామి, ఓ హరిహర, మేము ఎప్పుడు కూడా మోక్షం కోసమే కదా ఈ తపస్సు చేశాము, కనుక మాకు ముక్తి మోక్షాన్నే ప్రసాదించండి అని వాళ్ళు మోక్షాన్నే కోరుకున్నారు. ఆ మోక్షాన్ని కోరుకోవడంతో ఇక వాళ్ళకందరికీ కూడా ఆ తపస్సు చేసినటువంటి వాళ్ళందరికీ సరే మీకు పుష్పక విమానాలు పంపిస్తామని వైకుంఠం నుంచి ఆ తర్వాత కైలాసం నుంచి పుష్పక విమానాలన్నీ పంపించారు మన ఆర్యవైశ్య మహర్షుల కోసం. అప్పుడు ఈ 714 గోత్రీకులంతా కూడా ఈ ఆర్యవైశ్యులంతా మహర్షులంతా విమానాలెక్కి కైలాసంలో వైకుంఠంలో హాయిగా ఆకలి దప్పులు లేకుండా సంగీత సభలతో గాన గంధర్వ సభలతో యక్ష కిన్నెర గరుడ గంధర్వ దేవతలందరూ ఉండేటువంటి ఆ సమక్షంలో ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మీరు మేము ఎదురెదురుగా ఏ విధంగా అయితే ఎలాగైతే ఉన్నామో అలాగా ఒకప్పుడు కైలాసంలో పార్వతీ పరమేశ్వర్ల ఎదుట ఆర్యవైశ్యులు ఉన్నారు. ఇక వాళ్ళకి మళ్ళీ భూలోకం రావాలని అనిపిస్తుందా? మీకు ఇక్కడి నుంచి కాశీ నుంచి ఊరికి వెళ్ళాలని అనిపిస్తుందా? వెళ్ళాలనిపించదు. కానీ ఏదో రిజర్వేషన్ చేయించుకుంటారు, వెళ్ళాలి కదా ఊరికి, అబ్బా ఎన్ని రోజులు కోడలు కష్టపడుతుందని ఏదో వెళ్ళాలనుకుంటారు ఒకవేళ. కానీ అప్పుడు ఆ ఆర్యవైశ్యుల కైలాసం నుంచి అసలు భూలోకానికి రావాలని అనిపించట్లేదు. అప్పుడు ఈ త్రిమూర్తులంతా కూడా చెప్పారు, ఓ ఆర్యవైశ్యులారా, భూలోకానికి కదలరండి అన్నది. ఎందుకంటే ఆర్యవైశ్యులు భూలోకంలో లేకపోతే ఏముంటుంది? దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉండరు, పూజా పురస్కారాలు చేసేవాళ్ళు ఉండరు, హోమాలు యజ్ఞాలు యాగాలు చేసేవారు ఉండరు. మరి ఇవన్నీ చేయకపోతే ఎలా ఉంటారు? ఇప్పుడు హోమం చేస్తే కదా ఎట్టి హోమము అట్టి పొగ, ఎట్టి పొగను అట్టి వర్షం, ఎట్టి వర్షము అట్టి మేఘం, ఎట్టి మేఘము అట్టి వర్షం, ఎట్టి వర్షము అట్టి పంట. ఎటువంటి పంటను అటువంటి ఆహారం, ఎటువంటి ఆహారము అటువంటి మేధస్సు గుణము. కనుక ఇవన్నీ కూడా సక్రమంగా ఉండాలి అంటే మరి హోమాలు చేయాలి కదా. ఆర్యవైశ్యులు అక్కడ కైలాసంలో ఉండిపోతే ఎలాగా? భూలోకం అంతా దుర్భిక్షం అయిపోయిందని అప్పుడు నారద మహర్షి త్రిమూర్తులకు చెప్పగా అప్పుడు ఆ త్రిమూర్తులంతా కూడా కైలాసం నుంచి ఆర్యవైశ్యులను భూలోకానికి రప్పించాలని చూశారు. ఈ ఆర్యవైశ్యులు ససేమిరా మేము రామంటే రామన్నారు భూలోకానికి. అప్పుడు ఆదిశక్తి ఆ మహర్షులందరినీ ఆర్యవైశ్యులందరినీ పిలిచి, ఓ ఆర్యవైశ్యులారా, నేను కూడా వాసవిగా ఆదిశక్తినైనటువంటి నేను, పరమేశ్వరినైనటువంటి నేను కన్యక పరమేశ్వరిగా మీ ఆర్యవైశ్యుల ఇంట వెలుస్తాను. మీ ఆర్యవైశ్యులతో పాటు నేను కూడా భూలోకానికి వస్తాను. శ్రీ వాస అనే వారింటి పైన వారింట నేను కూడా వెలుస్తాను అంటూ వాసవరం
వాసవ శ్రేష్ఠి, కుసుమాంబ, కుసుమ శ్రేష్ఠి అనేటువంటి వారి ఇంట నేను కూడా వెలుస్తాను అని అమ్మవారు వరం ఇవ్వడంతో అప్పుడు ఈ ఆదివైశ్యులంతా కూడా ఇక అమ్మవారి ఆదిశక్తే మన వెంట వస్తుంది, ఆదిశక్తే మన ఇంట అవతరిస్తుంది, ఆదిశక్తే ఆదివైశ్యుల కోసం వచ్చి ఆదివైశ్యుల ఇంట వెలసి ఆదివైశ్యులకే గురుదేవతగా అమ్మవారే వస్తున్నప్పుడు, ఆ ఆదిశక్తి అంశనే వస్తున్నప్పుడు ఇంతకంటే మనకేం కావాలి సరే అని అప్పుడు ఒప్పుకొని వాళ్ళు తీర్మానించుకొని అప్పుడు భూలోకానికి ఆదివైశ్యులు రావడానికి పయనమైనారు. అంతేనా? అమ్మవారు ఒకరైనా వరం ఇచ్చింది. అమ్మవారితో పాటు ఆదివైశ్యులకు మిగతా దేవతలు కూడా వరం ఇచ్చారు. ఎవరెవరు అంటే నగరేశ్వరుడు అంటే ఈశ్వరుడు. అమ్మవారు వస్తే అయ్యవారు ఉంటాడా? పార్వతీదేవి ఎక్కడో, పరమేశ్వరుడు అక్కడే. పరమేశ్వరుడు భవానీ శంకరుడుగా వస్తే అమ్మవారు భవానీగా వస్తుంది. ఆయన రామేశ్వరుడుగా వస్తే అమ్మవారు ఈశ్వరిగానే వస్తుంది. అలాగా ప్రతి ఒక్క దగ్గరికి పరమేశ్వరుడు అంటే పార్వతి రాణి వస్తుంది కదా. అలాగే ఆ పార్వతీమాత ఆదిశక్తియే వస్తాను ఆ వాసవిగా అన్నప్పుడు ఆ పరమేశ్వరుడు కూడా ఓ ఆదివైశ్యులారా నేను కూడా మీ 18 నగరములలో వెలసి నగరేశ్వరుడుగా, నగరాలకు ఈశ్వరుడుగా నేను కూడా మీ ఆదివైశ్యుల కోసం నగరేశ్వరుడుగా వెలుస్తాను అంటూ ఆ పరమేశ్వరుడు కూడా కదిలి భూలోకానికి రావడానికి తీర్మానం చేశారు. అంతేకాకుండా లక్ష్మీదేవి ఓ ఆదివైశ్యులారా నేను కూడా మీ ఆదివైశ్యుల కోసం ప్రతి ఒక్క గృహంలోనూ నేను ఉంటాను, ప్రతి ఒక్క శరీరంలో. అందుకే చూడండి మనకు త్రిమాతలు, మన గ్రామంలో త్రిమాతలు ఉన్నారు, మన దేహంలో త్రిమాతలు ఉన్నారు. ఎలాగంటే లక్ష్మీదేవి అందుకనే మనకు తెలియజేసింది మీ గ్రామంలో ఏ విధంగా అయితే నడిమధ్యన ప్రతి ఒక్క గ్రామ కూడల్లోనూ వ్యాపార సంస్థలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ వ్యాపార సంస్థల్లో నేను కొలువై ఉంటాను అని అమ్మవారు మనకు వరమిచ్చింది. ఆ విధంగా గ్రామంలోకి లక్ష్మీదేవి వచ్చింది. అదే విధంగా గ్రామానికి సరస్వతీదేవి కూడా వచ్చింది. ఎందుకంటే చూడండి ఊరి మొదట్లోనే మనకు విద్యాలయాలు కనిపిస్తాయి, వేద పాఠశాలలు కనిపిస్తాయి. ఆ విధంగా సరస్వతీ మాత కూడా భూలోకానికి వచ్చింది. ఆ విధంగా పార్వతీ మాత అంటే పరమేశ్వరుని పత్ని అయిన పార్వతీదేవి వింధ్యవాసినిగా. అందుకే చూడండి మనకు పెనుగొండలో ఒకవైపున పరమేశ్వరుడికి అంటే మనకు కుడి చేతి వైపున, పరమేశ్వరుడికి ఎడమ చేతి వైపున పెనుగొండ పట్టణంలో మనకి వింధ్యవాసిని పేరుతో ఆ పార్వతీదేవి వచ్చింది. అలాగా గ్రామంలోకి త్రిమాతలు, త్రిమూర్తులు వచ్చారు. అలాగే మన దేహంలో కూడా వచ్చారు. ఎలాగంటే చూడండి 1000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా ఆదివైశ్యులను ముఖం చూసి, ముఖ కవళికలు చూస్తానే మీరు కోమట్ల, మీరు ఆదివైశ్యుల అని అడుగుతారు. ఆ విధంగా మన ముఖంలోని లక్ష్మీ కళ ఉండేటట్లుగాను, మన నాలుక మీద సరస్వతి మాత అనుగ్రహంతో జ్ఞానాన్ని, సంగీతాన్ని, సాహిత్యాన్ని మనకు అమ్మవారు ప్రసాదించినటువంటి వరం ఇది. అందుకనే చూడండి ఎవరు ఎన్ని గొడవలు జరుగుతున్న ఊర్లలో, గ్రామాలలో మన ఆదివైశ్యుల దగ్గరికే తీర్పు కోసం వస్తారు. ఓ అయ్యా మేము ఇదిగో ఇలా ఉంది, వాళ్ళు ఇలా చేశారంటూ తీర్పుల కోసం ముందు వచ్చారు. ఇప్పుడంటే పోలీస్ స్టేషన్లు, కోర్టులకు వెళ్తా అంటారు అనుకోండి. చిన్న చిన్న గ్రామాల్లో ఇప్పటికి కూడా ఆదివైశ్యుల దగ్గరికి తీర్పు కోసం వస్తూ ఉంటారు. అలాగా సరస్వతి మన నాలుక మీద, లక్ష్మీదేవి మన ముఖం కళలికలోను, అలాగే పార్వతీదేవి అంటే ఎప్పుడైతే పార్వతిని ఏ విధంగా చూస్తాం? కీర్తి ప్రతిష్టల రూపంలో చూస్తుంటాం. అందుకనే మనం చేసే దాన ధర్మాల వల్ల మనకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఆ విధంగా త్రిమాతలు కూడా మన దేహంలో ఉంటూ మన గ్రామంలో అంటే వ్యాపార సంస్థల్లో లక్ష్మిగాను. చూడండి పూర్వకాలం అంతా ముందు భాగం, ఇంటికి ముందు భాగం అంతా వ్యాపారం ఉండేది. ముందర అంగడి, వెనకల ఇల్లు. ఆ విధంగా అంటే ముందరేమో లక్ష్మీదేవి, మధ్యలో ఇంట్లోనేమో మన కీర్తి ప్రతిష్టలు పెంపొందించేట్లు మన పిల్లలు సంగీతం, సాహిత్యం అని నేర్చుకుంటూ సరస్వతీదేవి ఉండేది మన నట్టింట. ఆ సరస్వతీదేవి యొక్క కళ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా పార్వతి రూపమే. కనుక వీరందరూ త్రిమాతల రూపం అంతా మనకు గృహంలోను, గ్రామంలోను, మన దేహంలో, ఒంట్లో, ఇంట్లో మీ వెంట జంటగా వచ్చేసింది మనకి అమ్మవారు. అలాగే విష్ణువు కూడా జనార్దనుడుగా, జనులను ఆకర్షించేవాడుగా, జనుల కష్టాలను తీర్చేవాడుగా, జనార్దనుడుగాను మన భూలోకానికి వచ్చాడు. అలాగే బ్రహ్మదేవుడు భాస్కరాచార్యులుగా, మన ఆదివైశ్యులకు కుల గురువుగా ఆయన భాస్కరాచార్యులుగా వచ్చారు బ్రహ్మదేవుడు. ఆ విధంగా త్రిమాతలు, త్రిమూర్తులందరూ కూడా రావడమే కాకుండా నందీశ్వరుడు కూడా అమ్మవారి దగ్గరికి ఒకప్పుడు వెళ్ళి వరం కోరుకున్నాడు.
కోరుకున్నాడు ఆయన. ఏమని అంటే, ఓ అమ్మా, ఓ తల్లి పార్వతి, నీవు శైలపుత్రికవు, నేను కూడా శిలాదుడు అనేటువంటి మహర్షిని, అంటే శిలలను ఆహారంగా తీసుకునేటువంటి భక్షించేటువంటి వాడు, అందుకనే నా పేరు శిలాదుడు అనేది. అందుకనే నేను శిలాదుడుగా శైలపుత్రుడిని, నేను కూడా శైలపుత్రుడిని, నీవు శైలపుత్రికం. కనుక మన ఇద్దరం కూడా సోదర సోదరీమణులం. కనుక ఈ విధంగా సోదర సోదరీమణులే కాకుండా మనం కవలలుగా సోదర సోదరీమణులుగా అవతారం తీసుకునేట్టుగా వరవిమ్మ అని కోరుకున్నందువల్ల, ఓ నందీశ్వర, నీవు ఈనాటి నందీశ్వరుడైన నీవు విరూపాక్షుడిగా, శివుని యొక్క మరోనామమైన విరూపాక్షుడిగా నీవు ఈ ఆర్యవైశ్యుల ఇంట నాకు సోదరుడుగా జన్మించదవుగాక అని అమ్మవారు వరమివ్వడంతో ఆ నందీశ్వరుడే విరూపాక్షునిగా ఇలాగా 8 మంది దేవతలు ఆదిశక్తితో పాటు మన ఆర్యవైశ్యుల కోసం భూలోకానికి, అంటే దివి నుండి భూమికి దిగి వచ్చినాడు మన ఆర్యవైశ్యుల కోసం. అందుకే చూడండి, ఈ దేవతలలో నలుగురేమో మనుష్య రూపాలుగా వచ్చారు, నలుగురేమో శిలా రూపకాలుగా వచ్చారు. మానుష్య రూపంలో వచ్చిన వారు ఎవరెవరు అంటే, బ్రహ్మదేవుడే భాస్కరాచార్యులుగాను, సరస్వతీదేవియే వాణీదేవిగా, గురుపత్నిగా పిల్లలందరికీ కూడా చదువులు పాఠాలు కుట్లు అల్లికలు సంగీతం సాహిత్యం నేర్పుతూ ఈ విధంగా గురు భాస్కరాచార్యులుగా, వాణీదేవిగా బ్రహ్మ సరస్వతులు నడయాడుతూ ఉన్నటువంటి స్థలమే పెనుగొండ. వాళ్ళు ఆ విధంగా వచ్చిన వాళ్ళు. ఆ విధంగా నందీశ్వరుడే విరూపాక్షుడుగాను, ఆదిశక్తియే వాసవిగా, వీరు నలుగురు కూడా మానుష్య రూపంలో వచ్చినటువంటి వారు మన భూలోకానికి. అలాగే అర్ధామూర్తిగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరెవరు అంటే, విష్ణువు జనార్దనుడుగాను, లక్ష్మీదేవి కోనకమలగాను, ఆ తర్వాత మనకి ఈశ్వరుడు నగరేశ్వరుడుగాను, పార్వతీమాత వింధ్యవాసినిగా, ఈ విధంగా నలుగురు మానుష్య రూపకంగా, నలుగురేమో శిలా రూపకంగా వచ్చి దివి నుంచి భూమికి దిగివచ్చి పెనుగొండలో ఉన్నటువంటి స్వయంభువ క్షేత్రమే మన ఆర్యవైశ్య వాసవి మాత ఉండేటువంటి మూల క్షేత్రమైన పెనుగొండ. అందుకనే మనము జీవితంలో ఒక్కసారి అయినా కూడా పెనుగొండ దర్శించాలి, తప్పకుండా పెనుగొండను దర్శించుతూనే ఉండాలి. వాసవి మాతను కొలవండి, వాసవి మాతను కొలవండి, వాసవి మాతను కొలవండి, వాసవి మాతను కొలవండి, వాసవి మాతను కొలవండి. జై బలో